60 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. చాలా వేగంగా పరిగెత్తుతున్నారు. అవార్డ్స్ విషయంలో కానీ, ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ విషయంలో కానీ ఎట్లాంటి ప్రగతి సాధించారు? ఐ థింక్ మేము సౌత్ ఇండియాలో ఎన్ని అవార్డులు ఉన్న వాళ్ళం మేమేనేమోనండి. అంటే 22,000 ఉంది మాకు. అది 22,000 అన్ని డైరీలకే ఉంటుంది. ఐఎస్ఓ 14,001 అంటాం. ఇట్స్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఐఎస్ఓ 50,001 వచ్చింది. ఇట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్కి ఎంత ఎనర్జీ వాడాలో జనరల్ నామ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ నామ్స్ ఆల్ ఓవర్ ఇండియన్ నామ్స్ ఉంటాయి మనకి. ఆ నామ్స్ కన్నా కూడా లెస్ దాన్ దట్ నామ్స్ వాడితేనే అవార్డు ఇస్తారు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్, మనకు బాయిలర్ కోసం ఫ్యూయల్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, పర్ లీటర్ ఆఫ్ మిల్క్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఒక్కొక్క నామ్ ఉంటుంది. సో ఆ నామ్స్ ఆ బెంచ్ మార్క్ పెట్టుకుని మనం దానికన్నా తక్కువ వాడటం కోసం రకరకాల, అంటే మీకు నేను చూపిస్తే అది చాలా ఎలాబరేట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో అన్ని చిన్న చిన్నవి కూడా కౌంట్లోకి తీసుకుని ఆ విధంగా ప్రతి లీటర్ వాటర్ లెక్కేసుకుని, ప్రతి పవర్ యూనిట్ లెక్కేసుకుని అన్ని చోట్ల అవసరమైన చోట్లన్నా అవసరమైన ఎక్విప్మెంట్ కొనుక్కొని తగ్గుతుంది అనుకున్న చోట మిగతాది అవేర్నెస్, మనుషుల అవేర్నెస్ ద్వారా తీసుకొచ్చి చాలా వరకు 50,001 మాకు రీసెంట్గా వచ్చింది అవార్డు వచ్చినాక ఇప్పుడు ఇంకా స్ట్రింజెంట్ అండి. మా ఎవ్రీ 6 months వాళ్ళ గ్రోత్ చూపిస్తూ వెళ్ళాలి. ఇనిషియల్ మేము చేసింది వేరు, ఇప్పుడు ఎవ్రీ 6 months మేము ఇంకా గ్రోత్ రేషియో చూపించాలి. ఇంకా తగ్గి, అంటే ఒక స్టేజ్ దాకా ఈజీ, అక్కడి నుంచి ఇంకా తగ్గించడం కష్టం అవుతుంది. బట్ వీఆర్ డూయింగ్ ఇట్. అవన్నీ పెట్టాలండి, లేకపోతే మాకు సర్టిఫికేట్ 3 yearsకి ఇచ్చారు. అది ఎవ్రీ 6 months వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మేము రివ్యూ చూపించాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా అవార్డ్స్ ఇచ్చినట్టుంది. అవునండి, స్వచ్ఛ ఇండస్ట్రీస్ అవార్డు. అవునండి, అట్లాగే చాలా అవార్డ్స్ కూడా వస్తాను. ఇది కూడా అంత చిన్న అవార్డు కాదండి. ఎవ్రీ మంత్ 12 monthsకి వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు, మంత్లీ థీమ్. సో ఎవ్రీ మంత్ ఇప్పుడు మాకు మా చైర్మన్ గారికి ఎలా అంటారండి, అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళు కానీ ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా పెట్టారనుకోండి, ఆయన హీ విల్ ఇమ్మీడియట్లీ లైక్ క్యాచ్ ఇట్ అండ్ హీ విల్ సీ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. బేసిక్గా స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా మంచి ఆలోచన అక్కడ సీఎం గారి నోట్లో నుంచి ఒకటి వస్తే అది ఇమీడియట్గా క్యాచ్ చేసి మేము అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, మాకు వినోవేట్. సో ఇది 12 months అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఆ థీమ్ తీసుకుని మేము ఒక 12 months ఆ థీమ్ మీద ఆ 1 month థీమ్ మీద వెళ్ళి అన్నీ చేసి నీట్గా డాక్యుమెంట్ చేసి ఎవ్రీ మంత్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి కూడా చాలా యాక్చువల్గా మాకు మీడియం స్కేల్లో ఉంది. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లై చేశాను, నాకు తెలియదు అప్పుడు. డిస్ట్రిక్ట్ లెవెల్ అప్లై చేస్తే, ఎందుకంటే ఇంతకన్నా గొప్ప ప్లాంట్లు అంటే ఇంత బాగా చేస్తున్నప్పుడు వై డిస్ట్రిక్ట్ మీరు స్టేట్ లెవెల్ అప్లై చేయండి అని చెప్పి మాతో వచ్చిన ఆయన స్టేట్ లెవెల్కి మళ్ళీ మార్పిచ్చి చేయించారు. థర్డ్ పార్టీ ఆడిట్ జరిగింది. ఇక్కడ స్వచ్ఛాంధ్ర కమిషన్ వాళ్ళు, మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, మన జిఎం ఇండస్ట్రీస్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారండి. చేసి మీకేంటంటే అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి చేయండి అని చెప్తే చేశాను.